नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। बीजेपी के राज्य नेता एराबेली प्रदीप राव ने कहा कि अधिकारियों को आजम जाही मिल की नीलामी में मजदूरों को भी जमीन देनी चाहिए। वरंगा शहर में ओसीटी के तहत नीलामी वाले इलाके में मिल मजदूरों और पब्लिक एसोसिएशन के नेताओं के बड़े पैमाने पर आंदोलन के बाद पुलिस ने प्रदर्शनकारियों को रोक दिया और प्रदर्शनकारियों ने सड़क पर विरोध प्रदर्शन किया। इस मौके पर बोलते हुए बीजेपी के राज्य नेता एराबेली प्रदीप राव, IFTU नेता गंगुला दयाकर ने कहा कि राज्य सरकार को अपने किए वादे को पूरा करना चाहिए और मजदूरों को जमीन देकर उनके साथ खेलना चाहिए। అయినా వాళ్ళకి ఇంతవరకు ఆ భూములు కొందరికి వచ్చి కొందరికి రాకపోయే వరకు రిపేర్డ్ అయ్యి ముసల్తనానికి ఉండి ఎంత అవస్థ పడతాడో మనందరం చూస్తాను. రెండోది కార్మికులకు ఒక భవనం ఉండే, అది అందరికీ ఎరుకున్న ముచ్చటేనా? హిస్టరీలో అందరికీ ఎరుకున్న ముచ్చటేనా? ఆ భవనం కూల్చి ఇలా మళ్ళీ భవనం కట్టడానికి పర్మిషన్లు ఇట్లన్నీ తీసుకుంటారు. వాళ్ళ న్యాయమైన కోరిక మా భవనం మాకు ఉండాలి, మళ్ళా మాకిడ కొంత జాగా తోటి కార్మికులకు కొందరికి ఇచ్చారు, కొందరికి ఇయ్యలేదు కనుక అది మాకు న్యాయం చేయాలని ఈ రోడ్ల మీద ఈడ పని చేసి ఈడ కష్టం చేసి ఈడ చెమట తీసిన స్థలంలో వాళ్ళు ఈ ముసల్తనానికి కూర్చొని ధర్నా చేస్తారు. అయితే దీనికి కార్మిక భవనం అప్పుడు ఎమ్మెల్సీ మురళి గారు అప్పుడు వచ్చి మాట కూడా ఇవ్వటం జరిగింది. నేను ఏదో తెలియకొచ్చినా పొరపాట్లు వచ్చినా ఈ భవనం మళ్ళీ మీకే కట్టిస్తాను. దాని ఇంతవరకు 2.5 సంవత్సరాలైన మాటని వీళ్ళకి ఇంతవరకు జాగలి కాలేదు. ఇది వాళ్ళ న్యాయమైన కోరిక. ఆ కోరికను ఫలించుకుంటానికి వస్తే ఇప్పుడు పోలీసుల దౌర్జన్యం అంటే అధికారం ఉండి ప్రజలకు న్యాయం చేస్తారా, దౌర్జన్యం చేస్తారా? అంటే వాళ్ళ మాట్లాడుకునే హక్కు లేదా? అన్ని ప్లాట్లు అమ్మినాక వాళ్ళకేమవుతాయి? అది వాళ్ళు కూడా తోటి ఎంప్లాయీస్ అనే వాళ్ళకు కూడా కనికరం లేకుంటుండే. ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా చెప్తా అండి. దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఇది కనుక వీళ్ళు ఇప్పుడు చేసి టెండర్లు ఆపి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకపోతే ఆ టెండర్ పెట్టిన కొన్నోళ్ళకైనా నేను వీళ్ళకి తరఫున మద్దతు ఉంటాను. వీళ్ళు గుడిసెలు వేసుకుంటారు. దయచేసి వాళ్ళని కూడా కొనొద్దని మీ ద్వారా చెప్తాను. గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి మెరబెట్టుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారుల బలంతో, పోలీస్ బలగాలతోటి దించి దౌర్జన్యంగా కనీసం మాట్లాడే అటువంటి స్వేచ్ఛ లేకుండా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొనే వాళ్ళకు ఒకటే మా విన్నపం, ఎట్టి పరిస్థితుల ఆజంజాయి మీ భూములు కొనకండి. నిరుపేదలు, పేదరికంలో ఉన్నటువంటి వృద్ధులు, వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు 200 గజాల జాగా వస్తుందని చెప్పని దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా మరి ఇలా కూడా వాళ్ళు వేలపాటలు చేస్తారు. వీళ్ళు కోరేదంతా దాదాపు 200 గజాలే 318 మందికి. నీకు ఇస్తే అక్కడటువంటి జాగను మీరు రకరకాలుగా వ్యాపారం చేసుకున్నా కానీ వదిలేసిళ్ళు. సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయమని చెప్తా ఉన్నాం. దాన్ని కూడా పక్కకు పెట్టేసి అధిక లాభాల కోసం మీ వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఇవాళ మిల్లుల దాదాపుగా 30 సంవత్సరాలు కష్టపడి మిల్లు నడిపించి పాలక వర్గాల యొక్క చేతిలో బలైపోయిన వాళ్లకు ఇవాళ జాగలు ఇవ్వడానికి కోసం సిద్ధమవుతూ ఉన్నారు. 230 ఎకరాల భూమిని మొత్తంగా అమ్ముకొని 30 ఎకరాలు మిగిలించి అందులో కలెక్టరేట్ కట్టి మిగిలింది అమ్ముకోవడానికి కోసం ఇక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వ్యతిరేకం. పోనీ ఇవన్నీ పక్క పెడదాం. సీఎం గారు ఇచ్చిన మాటలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నిలుపుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నిలుపుకోవట్లేదు, మురళి గారు నిలుపుకోవట్లేదు. ఈ దౌర్జన్యం మరి కార్మికులు కాదయ్యా, మీరు వ్యాపారుల దగ్గర చేయండి. ఇదే జాగ్రత్త కార్మికులకు ఇచ్చి ₹1 కోటి అమ్ముకోండి, మీకు ధన్యవాదాలు చెప్తాం. కానీ ఎట్టి పరిస్థితుల ఇక్కడ